ఎటు చూసుకున్న ఐపీకి ఇంకా 20 days కూడా లేవు. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వస్తున్న కామన్ డౌట్, అవుట్ ఆఫ్ 470 450 మార్క్స్ తెచ్చుకోవడం ఎలా, అందుకు కావాల్సిన స్ట్రాటజీస్ ఏంటి, హై వెయిటెడ్ చాప్టర్స్ ఏంటి, అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ గురించి చూద్దాం. ఇప్పుడు మ్యాథ్స్ 1A గురించి చూసుకున్నట్లయితే టోటల్ గా 3 సెక్షన్స్ ఉంటాయి. అందులో వెరీ షార్ట్ ఆన్సర్స్, LAQs లాంగ్ ఆన్సర్స్. అందులో ముఖ్యంగా లాంగ్ ఆన్సర్స్ గురించి చూద్దాం. టోటల్గా క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 3లో 7 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మీరు కేవలం 5 రాస్తే సరిపోతుంది. ఆ 5 ఎందులో నుంచి వస్తాయో ఇప్పుడు చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ హై వెయిటెడ్ చాప్టర్స్ ఉన్న మ్యాట్రిసెస్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అవి 2 కూడా డెడ్ ఈజీ. ఫంక్షన్స్ నుంచి 1, మ్యాథమెటికల్ ఇండక్షన్స్ నుంచి 1, మల్టిప్లికేషన్స్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 1 చూసుకుంటే చాలు. రిమైనింగ్ 2 చదవకపోయినా సరిపోతుంది. ఇవి 5 మాత్రం పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి చాలు. ఇప్పుడు SAQs చూద్దాం. చెప్పాను కదా మ్యాట్రిసెస్ కీ రోల్ ప్లే చేస్తుందని. అందులో నుంచి 1, అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 1, మల్టిప్లికేషన్స్ ఆఫ్ వెక్టర్స్ నుంచి ఇంకొకటి, ట్రిగ్నామెట్రీస్ 2 నుంచి బోత్ 2 వస్తాయి చాలు. టోటల్ 7 SAQs ఉంటాయి. అందులో ఈ 5 SAQs ప్రిపేర్ అయితే చాలు. ఇప్పుడు మ్యాథ్స్ 1B గురించి చూద్దాం. సేమ్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా లాంగ్ ఆన్సర్స్ స్ట్రైట్ లైన్ నుంచి 1, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ నుంచి 2, 3D జియోమెట్రీ నుంచి 1 వస్తుంది. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే దాంతోపాటు డిఫరెన్షియేషన్ నుంచి 1 లాంగ్ ఆన్సర్ ఉంటుంది. ఈ 7 అవుట్ ఆఫ్ 7లో 5 చదివితే చాలు. ఇప్పుడు షార్ట్ ఆన్సర్ చూద్దాం. లోకస్ నుంచి 1, చేంజ్ ఆఫ్ యాక్సెస్ నుంచి ఇంకొకటి, స్ట్రేట్ లైన్స్ నుంచి 1 వస్తుంది. ఈ 3 క్వశ్చన్స్ చాలా ఈజీ, ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్షియేషన్ నుంచి చాలా మంది ఫార్ములాస్ గుర్తుపట్టుకోవడం ఎలా, లేదంటే ప్రాక్టీస్ చేయడం ఎలా అనుకుంటారు. అవి కాస్త హార్డ్ వర్క్ చేస్తే అందులో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అవి డెడ్ ఈజీ. అవుట్ ఆఫ్ 7 ఈ 5 ఆన్సర్స్ రాస్తే చాలు. మిగతా 2 క్వశ్చన్స్ వదిలేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న అన్నీ కూడా ఒక్కటి మిస్ కాకుండా రాయండి. మీకు 75 మార్క్స్ ఎలా రావో నేను చూస్తా. ఇక్కడతో మ్యాథ్స్ 1A 1B చూసాం కదా. ఇప్పుడు ఫిజిక్స్ చూద్దాం. ఫిజిక్స్లో మొత్తం 60 మార్క్స్ పేపర్ ఉంటుంది. అందులో 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి వర్క్ ఎనర్జీ పవర్ నుంచి 1, ఆసిలేషన్ నుంచి 1 అండ్ థర్మోడైనమిక్స్ నుంచి ఇంకొక క్వశ్చన్ వస్తుంది. అవుట్ ఆఫ్ 3లో మీరు 2 క్వశ్చన్స్ చూసుకుంటే చాలు. అందులో వర్క్ ఎనర్జీ పవర్ నుంచి ఫ్రీ ఫాలింగ్ బాడీ, ఆసిలేషన్ నుంచి పెండినం క్లాక్. ఇవే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవి పర్ఫెక్ట్ గా చూసుకుంటే చాలు. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 6 అటెంప్ట్ చేస్తే చాలు. మెయిన్లీ మోషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్, మోషన్ ఆఫ్ ప్లేన్ నుంచి 2 అటెంప్ట్ చేయాలి. లా ఆఫ్ మోషన్స్ నుంచి 1, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి 2 క్వశ్చన్స్ అండ్ గ్రావిటేషన్ నుంచి 1. ఇవి 6కి 6 రాస్తే సరిపోతుంది. రిమైనింగ్ 2 మీ చాయిస్ కింద వదిలేస్తే చాలు. ఇక లాస్ట్ గా వెరీ షార్ట్ ఆన్సర్స్. దీంట్లో నో చాయిస్ ఉండదు. 10కి 10 అటెంప్ట్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాల్సిందే. ఇలా చేస్తే మీకు 60/60 రావడం పక్కా. నెక్స్ట్ కెమిస్ట్రీ పేపర్కి వెళ్దాం. సేమ్ ఫిజిక్స్ లానే 60 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇందులో కూడా 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. మెయిన్ గా 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ నుంచి 1, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ నుంచి 1 అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 1 ఇస్తారు. ఇందులో 2 రాస్తే సరిపోతుంది. రిమైనింగ్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ కనిపిస్తున్న అన్ని చాప్టర్స్ లో నుంచి మెయిన్ గా 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు. అందులో 6 రాస్తే సరిపోతుంది. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక్కటి కూడా వదలకుండా 10కు 10 అటెంప్ట్ చేస్తే చాలు. మీకు 60 అవుట్ ఆఫ్ 60 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇంతటితో కోర్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ లాంగ్వేజెస్ వద్దాం. అందులో లాంగ్వేజ్ ముఖ్యంగా సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్. ఇందులో స్కోర్ చేసిన వాళ్ళకి మాత్రమే 450+ వస్తాయి. అది ఎలానో ఒక్కసారి చూడండి. మెయిన్ గా 50% సబ్జెక్ట్ నుంచి సాంస్క్రిట్ లో వస్తుంది. రిమైనింగ్ 50% గ్రామర్ లైక్ కవి పరిచయాలు, పద్యాలు, గద్యాంశాలు వస్తాయి. ఇవి చూసుకుంటే 100% పక్కా. అండ్ ఇంగ్లీష్ లో వచ్చేసి దాదాపు యానిటేషన్స్ అనేది 40 మార్క్స్ వస్తాయి. ఆ 40 మార్క్స్ ఎవ్రీ ఇంపార్టెంట్, ఎవ్రీ ఆన్సర్ అండ్ క్వశ్చన్స్ యానిటేషన్స్ కంపల్సరీ రాయాల్సిందే. అండ్ ముఖ్యంగా గ్రామర్ నుంచి 60 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. లైక్ లెటర్ రైటింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇలా చూసుకుంటే 100% మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇవన్నీ మేము చెప్పిన విధంగా మీకు చేస్తే మాత్రం 450 మార్క్స్ రావడం పక్కా, మాది గ్యారంటీ. సో ఇక్కడతో తెలంగాణ ఫస్ట్ ఇయర్ ఐపీ స్టూడెంట్ సిలబస్ అంతా అయిపోయింది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఏపీ ఫస్ట్ అండ్ బోత్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇంతవరకు మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్ కి రిప్లై ఇస్తాము. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. రైట్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.